నమస్తే అండి. ఐవిస్ కిచెన్‌కి తిరిగి స్వాగతం. ఎంతో రుచిగా ఉండి, అలాగే తక్కువ టైంలో చేసుకోగలిగే ఆలూ ఫ్రైని చేసి చూపించబోతున్నానండి. ఇది రైస్‌లోకి చాలా బావుంటుంది. అలాగే సాంబార్‌లోకి సైడ్ డిష్‌గా కూడా బావుంటుందండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ మినప్పప్పు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, అర స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని, వీటిని దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇవి బాగా దోరగా వేగాలి. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వీటిని వాటర్‌లో 2 టైమ్స్ వాష్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు వాటర్ ఏమీ లేకుండా తీసుకొని ఇందులో వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కదుపుకోవాలి. దీని పైన మూత పెట్టేసి ఒక 6, 7 నిమిషాలు ఉడికించుకుంటే ముక్క అనేది లోపలి వరకు చక్కగా కుక్ అవుతుంది. మధ్యలో 2, 3 సార్లు మూత తీసి ఈ విధంగా కదుపుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. ఒకసారి మనం ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి. అంతవరకు మూత పెట్టే ఉడికించుకోవాలి. ఇవి కొద్దిగా 2 ముక్కల్ని మనం గరిటెలోకి తీసుకొని ప్రెస్ చేసి ఈ విధంగా చూసామంటే గనక ముక్క ఉడికిందా లేదా అన్న విషయం మనకి అర్థమవుతుంది. ఇది ఇలా మెత్తగా కుక్ అయిపోయిందంటే కనుక ఇక ఇది చక్కగా ఉడికినట్టే. ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో ముక్క పూర్తిగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని టేస్ట్ చెక్ చేసుకొని ఏమన్నా కావాలంటే వేసుకోవాలండి. ఇక దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ ఆలూ ఫ్రై రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకెలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.